Jadhav sir, hi. హాయ్. I'm Dheeraj అండి ఫ్రమ్ M9 న్యూస్. హాయ్ ధీరజ్. అదే. సో, మామూలుగా అన్ని ఇంటర్వ్యూస్ అంటే కొంచెం బాగా ప్రిపేర్ అవుతాము. ఎందుకంటే వాళ్ళ జీవితాల గురించి చాలా తక్కువ తెలుసుంటాయి కాబట్టి. కాకపోతే మీరు ఆర్ లైక్ ఎ ఓపెన్ బుక్. ఎందుకంటే బీన్ వాచింగ్ యువర్ అంటే అప్పట్లో మీరు ఇచ్చిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్‌కే దగ్గర నుంచి మొన్న వీకేతో చేసిన పాడ్‌కాస్ట్ వరకు యువర్ లైక్ ఎన్ ఓపెన్ బుక్. అంటే లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫేస్ ఆఫ్ యువర్ లైఫ్ మాకు తెలిసేమో అనే కైండ్ ఆఫ్ ఒక ఫీల్ ఉంటుంది. ఎందుకో మిమ్మల్ని చూసినా గానీ, మిమ్మల్ని కలిసినప్పుడు గానీ, లైక్ ద వే యూ స్పీక్ గానీ. సో, ఇట్ వాస్ ఎ ప్లెజర్ టు మీట్ యూ యాక్చువల్లీ. థ్యాంక్ యూ ధీరజ్. థ్యాంక్ యూ. సార్, సో వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ లైఫ్ ఈజ్ ఓపెన్ అమ్మా. యాహ్! మనం ఓపెన్ చేసేది ఏం లేదు అక్కడ. అది ఎవరికి తెలియదు. మనం తెలియక ఏదో 4, 5 షీల్డ్లు పెట్టేసుకుని అది దాటుకుని లోపలికి వెళ్ళడానికి మనకి టైం పడుతుంది. లేదు సార్. అంటే షీల్డ్‌లు అందరూ ఓపెన్ చేయరు కదా సార్. అదే ఓపెన్ అంటే వాళ్ళల్లో వాళ్ళు వెళ్ళటానికి భయపడతారు. ఆ! బయట ఓపెన్ చేయడం పక్కన పెడితే అసలు అంతరాత్మకి వెళ్ళరు. సో, అప్పల్ సార్ ఏం చేస్తున్నారు సార్ పెద్దిలో? జీవించడు. అప్పల సూరి అనే క్యారెక్టర్ పెద్ద థ్యాంక్స్ టు బుచ్చి. అంటే జస్ట్ థ్యాంక్స్ అనే వర్డ్ అని కాదు, నిజంగా అంటే నేను కూడా అప్పల సూరిలాగా ఉండగలను అనే థాట్ మంచి డైరెక్టర్గా వస్తుంది. అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లుక్ తనే తీసుకొచ్చాడు, తనే ఎంచుకున్నాడు. అండ్ ఆఫ్ కోర్స్ క్యారెక్టరైజేషన్ తనే చేశాడు. సో 100% తనకే క్రెడిట్ ఇచ్చేస్తాను. అండ్ డబ్బింగ్ వరకు పప్పుకి ఇస్తాను. డబ్బింగ్ పప్పు, డబ్బింగ్ ఇంజనీర్ పప్పు తాను ప్రాణం పెట్టేశాడు. ఓకే. బట్ అంటే ఈ నరేటివ్‌లో అప్పల్ సూరి పాత్ర ఏంటండి? ఒక లైఫ్ ఉండి లైఫ్ లేని క్యారెక్టర్. లైఫ్ అంటే దట్స్ ఆల్ ఐ కెన్ సే అబౌట్ ఇట్. అంటే బాగా రూటెడ్ క్యారెక్టర్, బాగా డెప్త్లో ఉన్న క్యారెక్టర్. తన పెయిన్ అనేది చాలా డెప్త్లో ఉంటుంది. ఆ పెయినే రామ్ చరణ్ పెయిన్ అవుతుంది. ఓకే. సో హౌ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ద హోల్ కాన్సెప్ట్ ఇస్ దట్. ఎందుకంటే మీ పాత్ర గెటప్‌లో గాని, లేదంటే ట్రైలర్‌లో వినిపించిన కొన్ని డైలాగ్స్‌లో గాని ఎంపథీ ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తుంది. అదర్ దెన్ ఎనీథింగ్ ఇప్పటిదాకా మిమ్మల్ని చూసిన అన్నిటిలో కంటే. Yes, that's why I said deep rooted. Lot of in-depth emotion, ఆ empathy. అది పండాల్సిందే, అది పండితేనే సినిమా పండుతుంది. దట్ ఈస్ వై ఆ క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్. ఓకే. సో, అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక సపోర్టింగ్ రోల్స్ అంటారా? లేదంటే వాట్ ఎవర్ ద క్యారెక్టర్ నేమ్ కెన్ బి. కానీ ఈ కైండ్ ఆఫ్ ఒక క్యారెక్టర్ ప్లే చేస్తూ వేర్ యూ యాక్చువల్లీ స్టాండ్ యాస్ ఎ పిల్లర్ ఆఫ్ ఫిల్మ్. ఎందుకంటే ఇప్పుడు మీ పాత్ర చుట్టూనో, లేదంటే మీ పాత్రనే ఈ సినిమా ఒక ఒక కీలకాంశంగా మారడం, ఇలాంటి కైండ్ ఆఫ్ వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్ ప్లే అనే ఒక డెప్త్‌ని గాని, లేదంటే ఆ పాత్ర తాలూకు బరువుని గాని ఎంతవరకు హార్ట్‌ఫుల్‌గా తీసుకోగలరు సార్? ఈ సినిమా వరకు నిజంగా 100% నేను చెప్పాలి. ఎందుకంటే ఇన్పుట్ నాకు సాలిడ్ ఉంది. బుచ్చి వాజ్ వెరీ క్లియర్ ఇన్ హిస్ థాట్. ర్యాండీ ఫుల్ క్లారిటీ ఆన్ హిస్ వర్క్. రామ్ చరణ్ ఇస్ టోటలీ డెడికేటెడ్. అండ్ ముగ్గురితో నాకు ఈజ్ ఉంది, చనువు ఉంది. అంటే వన్ మోర్ అడగచ్చు అనే ధైర్యం ఉంది. గూఫప్ అవుతున్నామనే భయం లేదు. ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకా ఏ అడ్డంకి లేనప్పుడు, ఇంత మంచి క్యారెక్టర్ నా చేతికి వచ్చినప్పుడు నేను దాన్ని 100% వాడుకోవాలి. ఎందుకంటే బుచ్చి నాకు డైరెక్ట్గా రాలా, 4 ఆలోచించే వచ్చాడు. ఇప్పుడు తను మిస్టేక్ చేయకూడదు. నన్ను పెట్టుకున్నాను, ఇంకోళ్ళు పెట్టుకుని ఉంటే బాగుండేది అనే థాట్ అయితే రాకూడదు తనకి. అది ఒకటే కాదు, నాకు నేను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ కూడా నాకు దొరికింది. ఇప్పుడు చాలా తక్కువ దొరుకుతుంది క్యారెక్టర్స్ ఎటువంటి. అంటే ఇప్పుడు ఈ పాటికి ఒక 80-90 సినిమాలు చేశాను ఆఫ్టర్ లెజెండ్. మళ్ళీ చెప్పాలి అంటే పెద్ద అనేది నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే క్యారెక్టర్, ఆ లుక్ కానీ ఆ క్యారెక్టర్ కానీ. సో టాప్ 6th ఫిల్మ్స్ అనొచ్చు నేను స్టార్ట్ చేసినాక. అంటే ఇమాజిన్ ద పర్సంటేజ్. నేను ఇన్ని సినిమాలు చేశాను, ఇన్ని సినిమాల్లో 6 సినిమాలే చెప్పగలుగుతున్నాను. అది దట్స్ అ బ్యూటీ ఆఫ్ పెద్ది. ఓకే. అండ్ మేబీ పెద్ది విల్ బి నంబర్ 1 ఇన్ ఆల్ దీస్. ఓహ్! ఇది అందరూ చాలా ఈజీగా పాస్ చేసిన స్టేట్మెంట్ సార్. ఇదేంటి చరణ్ అదే అంటున్నారు. పెద్ది విల్ బి మై నంబర్ 1 ఫిల్మ్ అని చెప్పి. బుచ్చిబాబు అయితే అసలు ఒక లాస్ట్ 30-40 మినిట్స్ అసలు మీరు ఖచ్చితంగా కూర్చుండిపోతారు. థియేటర్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కూడా డీప్ ఇంపాక్ట్ ఉంటుంది మీ మీద అని చెప్పేసి అంటున్నారు. సో ఈ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దట్టు ఒక కమర్షియల్ ఫిల్మ్ నుంచి ఎలా ఎలా చేయగలిగారు అసలు? ఇది మాటలో అన్ని సినిమాలకి చెప్తారు ధీరజ్. ఇవన్నీ మామూలే, నా బెస్ట్ ఫిల్ము. కానీ ఇది ఇది ఈ వర్డ్స్ నిజమే నా ప్రకారం. ఎందుకంటే ఆ సినిమాలో ఆ డెప్త్ ఉంది. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్లైమాక్స్లో బుచ్చి చెప్పింది లాట్ ఆఫ్ పీపుల్ విల్ బీ అంటే
తను చెప్పింది బాగా డీప్ ఎమోషన్‌లో చెప్పాడు. మరీ తెగ ఏడిపిచ్చేస్తాడనో భయం భయం ఒకటి ఉంది నాకు. నేను చూడలేదు సినిమా. అండ్ ఆ స్పోర్ట్స్ నుంచి ట్రాన్సిషన్ ఎలా తీసుకున్నాడు. ఒక క్రికెటర్ నుంచి, ఒక కుస్తీ నుంచి, ఒక రన్నింగ్ నుంచి ఎలా ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా తీసుకున్నాడనేది మోస్ట్ క్రూషియల్. ఓకే. ఆ తర్వాత ఆ ఫైనల్ ఎమోషన్ అనేది ఆల్ దీస్ థింగ్స్ వర్క్ బిగ్ టైమ్. సో, మేము 100% నమ్ముతున్నాం. నేను అందుకనే డైరెక్ట్‌గా చెప్తున్నాను. పెద్ద దిక్కు ఇండస్ట్రీకే ఇవాళ. వాహ్! దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఓకే. దట్స్ ఎ బిగ్ వర్డ్ యాక్చువల్లీ. ఓకే. దట్ సరే ఈస్ వాట్ ఎవ్రీబడీ ఈస్ టాకింగ్ అబౌట్ టుడే. సరే అయితే ఇప్పుడు ఇన్ని రకాల సినిమాలు చేసిన తర్వాత లైక్ మీరే చెప్పారు 'లెజెండ్' తర్వాత ఆల్మోస్ట్ ఒక 80 ఫిల్మ్స్ చేశాను అని చెప్పేసి అన్నారు. సో, ఇన్ని సినిమాలు చేసిన తర్వాత లేదంటే ఇన్ని రకరకాల పాత్రలు, రకరకాల కథలు వింటూ ఒక పాత్ర మిమ్మల్ని నిజంగా ఎక్సైట్ చేయగలుగుతుందా సార్ ఇప్పుడు? ప్రెజెంట్ ఇప్పుడు వస్తున్న మీ కైండ్ ఆఫ్ అదర్ దాన్ పెద్ది. సీ అదర్ దెన్ పెద్ది అంటే చెప్పా కదా 6 సినిమాలే ఎక్సైట్ చేసినాయి నన్ను. మిగతా సినిమాలు ఫ్లోలో వెళ్ళిపోయినాయి తప్ప ఎక్సైట్ చేసేది నిజంగా నాకు మేము మర్చిపోయినాం 1, 2 గానీ నాకు గుర్తుండి రియల్లీ హ్యాపీ అనడానికి నిజంగా నాకు గుర్తులేదు. ఇది ఎస్పెషల్లీ ఇది డామినేట్ చేసేసింది. నన్ను టేక్ ఓవర్ చేసేసింది. ఈ 'పెద్దిను', 'అప్పలసూరి'. సో, ఓకే. అదే ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక క్యారెక్టర్స్‌తో యూ విల్ గెట్ ఎ ఫుల్‌ఫిల్‌మెంట్. అదే ఈ కైండ్ ఆఫ్ ఒక 'అప్పల్సరి' అనే జగపతి పాత్ర. బాబు బతికే ఉన్నాడు అని చెప్పడానికి ఇటువంటి క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ అదే సార్. యాజ్ అన్ ఆర్టిస్ట్. యాక్టర్‌గా ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ ఫ్యాక్టర్ Yeah, that's కైండ్ ఆఫ్ what. ఫిల్మ్స్. Yeah. సో, ఇలాంటి ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ ఫ్యాక్టర్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేసిన తర్వాత మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు నార్మల్ లేదంటే మళ్ళీ ఒక క్లీషే కైండ్ ఆఫ్ ఒక రోల్స్ అది అది యాక్సెప్ట్ చేయగలరా ఇప్పుడు? ఈస్ దేర్ ఎ నీడ్ ఆఫ్ ఇట్? నీడంటే డబ్బు కావాలంటే చేయాలి. నీడ్ డబ్బులు ఎంతైనా కావాలి కదా! నంబర్ 1. నంబర్ 2 ఐ లైక్ టు వర్క్ అండ్ ఐ డోంట్ లైక్ టు సిట్ ఎట్ హోమ్. సో, వాట్ విల్ యూ డూ? నాకు హాబీస్ లేవు. వెరీ ఫ్యూ అంతకుముందు మందు తాగేవాడిని. అది లేదు. వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ సిట్టింగ్ ఎట్ హోమ్ అండ్ డూయింగ్ నథింగ్? ఎంతసేపు సినిమాలు చూస్తాం. నేను గేమ్స్ ఆడను. సో, ఏమీ లేనప్పుడు నాకు నా ప్యాషనల్లా ఒకే ఒకటి సినిమా. అది కూడా మంచి క్యారెక్టర్స్. అది. ఓకే. సో, క్లీషే ఈస్ బెటర్ దాన్ నథింగ్ అంటారైతే? 100% ఏదో ఒకటి చేస్తున్నాం కానీ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సంథింగ్ షుడ్ కీప్ హ్యాపెనింగ్. యూ కెనాట్ సిట్ ఇన్ వన్ ప్లేస్. యూ హ్యావ్ టు బి ఆల్ ఓవర్. ఓకే. బట్ ఆన్ సెట్ మిమ్మల్ని ఎక్సైట్ చేసే లేదంటే మిమ్మల్ని మోటివేట్ చేసే థింగ్స్ ఏముంటాయి సార్ షూట్‌లో? ఆన్ సెట్ Hmm. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సైటింగ్. హూజ్ అదర్ యాక్టర్స్ కూడా ఏం చేస్తున్నారు అని చూడటం, డైరెక్టర్ ఏం ఆలోచిస్తున్నాడు అని చూడటం. ఐ అబ్జర్వ్ ద డైరెక్టర్. నేను మాట్లాడినప్పుడు కూడా దూరం నుంచి చూస్తూ ఉంటా. అతని థింకింగ్ ఎలా ఉంది, అతను మాట్లాడుకుంటున్నాడా, అతని బాడీ లాంగ్వేజ్ ఏంటి, వాట్ ఈజ్ ఈ ఎక్స్పెక్టింగ్ అనేది. అండ్ ఆర్టిస్ట్ని కూడా ఐ లైక్ టు అబ్జర్వ్. చూస్తూ ఉంటా అందరినీ. నాకు ఏదో ఒకటి దొరుకుతుంది దాంట్లోంచి. ఒక డెడికేషన్ దొరకచ్చు. వాళ్ళు డైలాగ్ చెప్పుకుంటున్నారంటే నాకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. సో దిస్ ఇస్ అ హాబీ అనొచ్చు, ఇస్ మై ప్యాషన్ అనొచ్చు, ఇస్ మై ప్రొఫెషన్ అనొచ్చు. ఓకే. ఎందుకంటే ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ యువర్ గోదావరి గట్టు పైన డైరెక్టర్ సుభాష్. సో, తను చెప్తున్నప్పుడు జగపతి బాబు గారు మధ్యలో అడుగుతారండి ఎక్స్‌ప్రెషన్ ఇలా పెట్టనా, ఇలా ఫేస్ ఇలా కావాలా, ఇలా స్మైల్ ఇవ్వనా అనేది. సో, ఒక యాక్టర్‌గా మీకు ఆల్రెడీ ఈ కైండ్ ఆఫ్ ఒక క్యారెక్టర్ మీరు అర్థం చేసుకొని దాంట్లో ఇలాంటి న్యూయాన్సెస్ ఉంటే బావుంటది. అది బాడీ లాంగ్వేజ్ పరంగా కావచ్చు, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ పరంగా కావచ్చు, ఐ ఎక్స్‌ప్రెషన్స్ పరంగా కావచ్చు. ఇలాంటి న్యూయాన్సెస్ ఉంటే బావుంటని ఆల్రెడీ మీరు ఒక ప్రీ నోషన్‌తో మీరు ఆన్ సెట్ వస్తారు సార్. వచ్చిన తర్వాత ఆ రోజు ఎక్స్‌ప్లెయిన్ చేసే సీన్ బట్టో లేదంటే మీరు మళ్ళీ చుట్టూ అక్కడ అబ్జర్వ్ చేసుకునే కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ బట్టో మళ్ళీ యూ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్రొజెక్షనా అక్కడ యాక్టింగ్‌లో ఆన్ సెట్‌లో? అండ్ ఇప్పుడు డైరెక్టర్ ఇస్ ద పేరెంట్ ఆఫ్ ద స్టోరీ. ఇప్పుడు కన్సీవ్ చేసింది డైరెక్టర్. సో తన బిడ్డ ఎలా ఉండాలో తనకి తెలుసు. బిడ్డ ఎలా పెరగాలో డైరెక్టర్కి తెలుసు. అదే క్యాప్టెన్షిప్ అంటారు. ఐఎమ్ ఎ డైరెక్టర్స్ ఆర్టిస్ట్. నేనేదో ప్రిపేర్ అయిపోయి ఇదే ఫిక్స్ అని నేను రాకూడదు. I will think of some mannerisms or some thinkings or some body language, but if it is not working for the director, it is not working for me. It is not working for the film. అందుకని ఐ లిసన్ టు ద డైరెక్టర్ మోర్. కొత్త పాత అనేది పక్కన పెడితే ఐ లైక్ టు నో మోర్ అబౌట్ ద డైరెక్టర్స్ థాట్ ఇఫ్ ద డైరెక్టర్ నోస్ వాట్ హీ వాంట్స్. ఆ డైరెక్టర్ కూడా తెలియకపోతే ఈ సినిమా పోయింది అని ముందే ఫిక్స్ అయిపోయి నేను కూడా ఏదో పని అయిపోయింది, డబ్బులు తీసేసుకుందాం, వెళ్ళిపోదాం. ఆ డబ్బులు రాకపోతే డబ్బులు వెనకాల పట్టడం, అంత తప్పు ఏమి లేదు చేయటం. ఓకే. సరే అయితే మీ కైండ్ ఆఫ్ మేనరిజమ్స్ అనేవి ఐ యూజ్డ్ టు ఎంజాయ్ ఇన్ అనుకోకుండా ఒకరోజు.
సో, అందులో ఒక జ్యూస్ తాగుతూ ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఉంటుంది. అంటే ఫుల్ మొత్తం సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా జ్యూస్ తాగుతూనే జ్యూస్ ఉంటాడు. హైలైట్ అయిపోయింది నాకు. సో, అంటే మిమ్మల్ని అందరూ లెజెండ్‌తో మీ కెరీర్ మారింది అంటారు గానీ, లైక్ ఒక విలన్‌గా ఇది. బట్ ఫర్ మీ ఇట్ ఈస్ అనుకోకుండా అప్రోచ్. సో, ఆ సినిమా చూస్తున్నంత సేపు కూడా ఐ వాజ్ లైక్ అంటే మేము చూసిన ఒక సముద్రంలో గానీ, లేదంటే ఆహ్, నేను చూసిన కైండ్ ఆఫ్ ఒక థియేట్రికల్ ఫిల్మ్స్‌లో 'బాచీ' ఇలాంటి కైండ్ ఆఫ్ చూసిన ఒక 'జగపతిబాబు' వేరు. అనుకోకుండా ఒక రోజులో చూసిన ఒక 'జగపతిబాబు' వేరు. సో, వాట్ డు యూ ఫీల్ యాక్చువల్లీ ద ట్రాన్సిషన్ పీరియడ్ ఫర్ యూ సార్? లెజెండేనండి. బికాజ్ ఇట్స్ కంప్లీట్ చేంజ్ ఓవర్ కదా! అండ్ నాకు తెలిసి వెరీ రేర్‌లీ హీరోస్ హావ్ బికమ్ విలన్స్. ఆ క్యారెక్టర్ తీసుకోవటం అనేది వెరీ రేర్‌గా జరిగింది. అసలు జరిగిందో లేదో నాకు తెలీదు. విలన్స్ నుంచి అయ్యారు గానీ, ఐ డోంట్ నో దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్సిషన్. బట్ దాంట్లో అంత గొప్ప క్యారెక్టర్ ఇవ్వటం అనేది ఆ డెప్త్ ఉన్న క్యారెక్టర్, దమ్మున్న క్యారెక్టర్ ఇవ్వడం అనేది బోయపాటి క్రెడిట్. సో, దాంతో స్టార్ట్ అవ్వటమే నా అదృష్టం. హీరోగా నా ఫస్ట్ సినిమాలు అన్నీ ఫెయిల్ అయినాయి. సెకండ్ ఇన్నింగ్స్‌లో నా లైఫ్ ఎప్పుడు లేటేనండి. నాకు సక్సెస్ రావాలన్నా లేటే, నా టాలెంట్ బయటికి రావాలన్నా లేటే, అన్నీ లేటే వస్తాయి. నాకు డబ్బులు రావాలన్నా లేటే, అన్నీ లేట్‌గా కాకపోతే వస్తాయి. అది. ఓకే. బట్ అనుకోకుండా ఒకరోజు అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ దట్ స్పెసిఫిక్ క్లైమాక్స్ సీక్వెన్స్ థింగ్. అదేంటంటే అది మాబ్ ఫైట్. ఇప్పటిదాకా తెలుగులో మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ మాబ్ ఫైట్ అంత న్యాచురల్‌గా నేను ఇప్పటిదాకా చూడల. 'ఆర్ఆర్ఆర్‌లో' అదొక బిగ్గర్ స్కేల్ ఏదో ఉంటుంది గానీ, బట్ ఒక చిన్న రూమ్‌లో ఒక 40, 50 మెంబర్స్ ఆర్టిస్ట్స్‌తో అంత మాబ్ ఫైట్ అనేది టిల్ డేట్ నేను అంత న్యాచురల్‌గా మళ్ళీ చూడలేదు. సో, వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ సార్? ఈ దొంగనా కొడుకులు ఈ డైరెక్టర్లు కొంతమంది అండ్ అస్సలు ఆ చందు అనేవాడు ఎంత సాఫ్ట్‌గా ఉంటాడు. ఎంత పాపం చాలా జెంటిల్‌మెన్. చాలా మంచోడు మనిషి కూడా. బుచ్చి కూడా అంతే. కానీ ఆళ్ళు దింపుతారు కొన్ని ఆటిల్లోకి ఇంక ప్రాణం మీదకొచ్చేస్తుంది. అనుకోకుండా ఓ రోజు క్లైమాక్స్ వాస్ ద టఫెస్ట్ క్లైమాక్స్. ఎందుకంటే లిటరల్‌గా అక్కడ ఫైట్ దేర్ ఈస్ నో దే కాంట్ కంపోజ్ ఎనీథింగ్ దేర్. వందల మంది మధ్యలో నువ్వు కొట్టుకుంటా, ఆళ్ళు దెబ్బలు తింటా, తోసుకుంటా న్యాచురల్‌గానే అండర్‌స్టాండింగ్ లేదు. ఆళ్ళు తప్పుకోరు. మనకు బలం సరిపోదు అంతమంది ముందు. అయినా ముందుకొచ్చేయాలి. ఆ కొట్టుకుని ఆ స్ట్రగుల్ ఉంటుంది. అది అచీవ్ చేయగలగటం గొప్ప. ఆ డైరెక్టర్ థాట్ రావటం అదొక ఎత్తైతే, ఆర్టిస్టులు అచీవ్ చేయటం అనేది చాలా ప్రాణం మీదకొస్తుంది డౌట్ లేదు. ఒక్కోసారి ఊపిరి అందదు. ఇవి కూడా జరుగుతాయి. లిటరల్‌గా చాలా సార్లు జరుగుతాయి. ఇట్లాంటివి జరుగుతాయి. కొన్నిసార్లు ఆక్సిజన్ కళ్ళు తిరుగుతాయి. కొన్నిసార్లు కింద పడిపోయే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే యు ఆర్ లాక్డ్. గట్టిగా పట్టేసుకుంటే ఏం చేస్తాం? ఎవరికైనా అంతే అవుతుంది. బట్ ఇవన్నీ దాటుకుంటే వెళ్ళిపోతాం. ఎన్ని టేక్స్ సార్ దానికి? అవన్నీ 1, 2 టేక్సే. ఓకే. బికాజ్ ఐ కాంట్ బి అరౌండ్ సమ్ 8-9 మినిట్స్ సీక్వెన్స్ అది. చాలా పెద్ద సీక్వెన్స్. సీక్వెన్సే పెద్దది కాబట్టి నంబర్ ఆఫ్ డేస్ పట్టింది. టేక్స్ పట్టడానికి ఎక్కువ టైం ఎందుకు పట్టదంటే గుడ్ థింగ్ ఆల్ ఆర్టిస్ట్ ఎవరు కెమెరా చూడలేదు. అందరూ ఇన్వాల్వ్ అయిపోయారు. దట్ ఈస్ వేర్ డైరెక్టర్ కెన్ కమాండ్. ఆ కమాండ్ ఉండాలి డైరెక్టర్. కమాండ్ లేకపోతే మళ్ళీ అటు చూస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. వన్ మోర్లు పడుతూ ఉంటాయి. ఎక్కడ వన్ మోర్లు అనేది పట్ల నాకు గుర్తుండి దిస్ వాజ్ లాంగ్ టైమ్ ఎగో. ఓకే. అండ్ మీరు విలన్‌గా టర్న్ ఔట్ అయిన తర్వాత అంటే చాలా మినేసింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. చాలా బ్రూటల్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. మంచిగా కూడా చేశానండి. చేశారు సార్. బట్ కాకపోతే మినేసింగ్ ఎక్కువ ఎలివేట్ అయ్యేది. బట్ 'అన్నాతే'లో చేసిన కైండ్ ఆఫ్ బ్రుటాలిటీ మాత్రం దట్ వాస్ ద మోస్ట్ బ్రూటల్ క్యారెక్టర్ అని నేను అనుకుంటున్నా. అదేంటో 'అన్నాతే' రజనీకాంత్. అన్నాతే. సో, అది ఒక కైండ్ ఆఫ్ ఒక బ్రుటాలిటీ అది. ఆ యాటిట్యూడ్ గాని లేదంటే అన్నీ అన్నీ విచిత్రమైన చండాలమైన క్యారెక్టర్స్ చేశాను. క్రూరంగా ఉన్నాను. ఇది కూడా సాక్ష్యంలో కూడా వన్ ఆఫ్ ద సీన్స్ వాసు డైరెక్టర్ ఆ! ఈ గీతలు చిన్న బేబీ పసిపిల్ల బేబీ గీతలు కత్తితో గీసేస్తాను. అది చేసేటప్పుడు మాత్రం నాకే ఏం చేస్తున్నా నేను అని అప్పుడప్పుడు వస్తుంది ఆ ఫీలింగ్. అది వద్దన్నాను, తీసేవయ్యా బాబు, అది అంత క్రూరంగా అవసరం లేదు. మీనాతో అంతకుముందు హీరో హీరోయిన్ చేసాం. అదే మీనా బిడ్డని నేను చేతులు చెరిపేస్తున్నాను కత్తితో. అమ్మాయింది, వాట్ ఈస్ హ్యాపెన్ టు యూ, నువ్వు ఏమొచ్చింది నీకు మాయరోగం, ఇలా తయారయ్యావు, ఇంత క్రూరంగా ఉన్నావు ఏంటి అని భయపడిపోయింది. నాతో మాట్లాడటానికి భయపడిపోతున్నారు నాతో చేసిన ఆర్టిస్టులు. అట్లా అట్లా ఉన్నాయి కొన్ని క్యారెక్టర్స్. బట్ దట్ ఈస్ యాక్టింగ్. బట్ యూ నెవర్ గాట్ బోర్డ్ ఆఫ్ విలనిజం సార్? వై షుడ్ ఐ అండి. ఇవాళ హీరోగా చేసేటప్పటికంటే ఇప్పుడు బెటర్ టెక్నీషియన్స్, బెటర్ హీరోస్, బెటర్ ఎక్స్పోజర్, నా గ్లోబల్ పాన్ ఇండియా ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ ఐఎమ్ నాట్ అ హీరో. బికాస్ ఐఎమ్ డూయింగ్ దీస్ ఓన్లీ ఐ రీచ్ దిస్ పాయింట్ విచ్ ఇస్ అ ప్లెజర్. వాట్ ఎల్స్? ఓకే.
బట్ ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ చూస్తే 'మిరాయి' గాని, లేదంటే ఇప్పుడు 'పెద్ది' గాని, ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు కొంచెం 'గోదావరి గట్టుపైన' ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు చూసినప్పుడు కొంచెం మళ్ళీ పాజిటివ్‌కి టర్న్ అవుట్ అవుతున్నారు. అంటే పాజిటివ్ ఫిల్మ్ 2 మిక్స్ అవుతా ఉంటాయి. ఇది హైలైట్ విలన్ అనేది మన ఇండస్ట్రీలో ఒక అలవాటు. ఫస్ట్ ఒకటైతే అది కంటిన్యూస్‌గా అదే వాడేస్తారు. అంతేగాని మిగతా సినిమాలు ఇప్పుడు 'వదలా' కూడా వాట్ ఎవర్ డన్ దట్స్ ఆల్సో నైస్ ఫిల్మ్. క్యారెక్టరైజేషన్ ఇస్ గుడ్ క్యారెక్టరైజేషన్. నెక్స్ట్ చేసేది బ్లాక్ అండ్ వైట్ అనేది సోనీ లివ్‌లో వస్తుంది. అదొక వెరీ ఇంపార్టెంట్ సీరీస్ ఫర్ మీ. అది కూడా కొడితే మై కెరీర్ ఇస్ మేడ్ విత్ 'పెద్ది'. మై కెరీర్ ఇస్ ఫ్యూచర్ కెరీర్ ఇస్ మేడ్. 'పెద్ది' ఒకటి, బ్లాక్ అండ్ వైట్ ఒకటి. ఈ 2 సినిమాలు చాలు. ఒకటి ఓటీటీలో, ఒకటి సినిమాల్లో. మళ్ళీ ఇంకో 10 ఇయర్స్ నాకుంటుంది. ఓకే. బట్ అందుకే యు ఆర్ నా ఊపిరి పీల్చుకోగలిగిన పరిస్థితి వచ్చాను. ఓకే. బట్ యు ఆర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్స్ కదా సార్ టు ఎంటర్ ద ఓటీటీ స్పేస్ విత్ ప్రైమ్. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ స్మాల్ ఇస్ బిగ్. Hmm. మనం అనుకుంటాం టీవీ ఏంటి అని. ఇప్పుడు కూడా నేను నా సినిమాలు నేను చేసే బడ్జెట్ సినిమాలు ఓటీటీ చేసేయండి అయ్యా, థియేటర్స్ వద్దు. మనం 1,2,00,00,000 మళ్ళీ పబ్లిసిటీ పెట్టి మళ్ళీ డబ్బులు లాస్ అయ్యి వాళ్ళ జనం వస్తారో లేదో తెలియని పరిస్థితుల్లో మనం సినిమాలు వద్దు. చక్కగా చిన్న స్క్రీన్కి వెళ్ళిపోదాం. వాళ్ళ ఫోన్లో కూడా సినిమా చూసుకోగలిగితే ఫ్లైట్లో కూడా సినిమా చూసుకోగలం. సో ఆ రీచ్ బెటర్గా ఉంటుంది. అండ్ వీ డోంట్ హ్యావ్ టు స్పెండ్ సో మచ్. ఇంత టెన్షన్ వద్దనే నేను అంటాను. బట్ ఆ పిచ్చి ఉంటుంది కదా థియేటర్లో జనం. నాకు ఆ పిచ్చి లేదు. చిన్న జనం రియాక్షన్ చూడాలని నాకు ఏ పిచ్చి లేదు అట్లాంటి. ఓకే. బట్ అంటే అది స్లోగా యూ హ్యాడ్ దట్ ట్రాన్సిషన్ సార్? అంటే మెల్లమెల్లగా ఏదైతే మీరు పిచ్చి అనొచ్చు బట్ ప్యాషన్. స్మాల్ స్క్రీన్ అండి ఎప్పుడు కూడా. ఒక 10-15 ఇయర్స్ నుంచి నాకు దాని మీద ఉంది మైండ్. ఎప్పటికైనా అక్కడే సెటిల్ అవుతాను నాకు తెలుసు. సో ఐ వాంట్ టు టేక్ ఓవర్ దట్ స్పేస్. ఆల్వేస్ బీ ఎ బిగ్ ఫిష్ ఇన్ అ స్మాల్ పాండ్ దెన్ అ స్మాల్ ఫిష్ ఇన్ అ బిగ్ పాండ్. ఓకే. అదే మింగేస్తాయి. ఆటలు ఎందుకు పడి కొట్టుకోవడం, కుర్తిలో ఎలుకలాగా ఎందుకు కొట్టుకోవటం. ఇక్కడ ఓకే, ఇక్కడ ఒక నాకు స్టేజ్ ఉంటుంది. ఐ విల్ డూ మై బిట్. జగపతి బాబు సినిమా ఓటీటీలో వచ్చిందంటే బాగుంటుంది అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తే చాలు. ఓకే. ఓకే. సార్ అంటే ఎప్పుడైనా సరే మీ పెర్ఫార్మన్స్ అనేది ఒక బెంచ్ మార్క్‌లా క్రియేట్ అవుతది. లేదంటే మీ యాక్టింగ్ స్పెసిఫిక్‌గా ఏదైనా ఒక ఇప్పుడు 'అంతఃపురం' సీక్వెన్స్ అనుకోండి. 'అంతఃపురం' సీక్వెన్స్ అనేది మీరే చెప్పారు రీసెంట్ వన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూస్. 'షారుఖ్ ఖాన్' కూడా తిట్టుకొనన్నాడు. ఆ కైండ్ ఆఫ్ పెర్ఫార్మన్స్ ఎలా చేశాడు 'జగ్గుబాయ్' అనే కైండ్ ఆఫ్ ఒకటి. సో అలాంటి బెంచ్ మార్క్ పెర్ఫార్మన్సెస్ కోసం అని చెప్పేసి ఒక ఆర్టిస్ట్‌గా ఒక తపన ఉంటదండి ఎప్పుడైనా? ఎప్పుడూ ఉంటుందండి. ఆ తపన లేకపోతే ఆర్టిస్ట్ ఎట్ట అవుతాం. ఇప్పుడు చెప్తున్నాగా ఐఎమ్ నాట్ డమ్మీ. ఐఎమ్ నాట్ ఎ స్టెప్నీ. కొన్ని సినిమాలు సెట్ ప్రాపర్టీ కింద వాడతానే. అంటే ఒక స్టేజ్లో ఉన్న అతను కావాలి కాబట్టి పెట్టుకోవద్దు నన్ను. బికాజ్ ఐఎమ్ నాట్ అన్ ఐటమ్. ఉన్నే తీసి అక్కడ పెట్టడానికి అక్కడ ఉండు ఇక్కడ ఉండు అంటాను. ఐ వాంట్ టు డూ సంథింగ్. వెన్ ఐ గో దేర్ ఐ వాంట్ టు డూ సంథింగ్. నాట్ జస్ట్ టేక్ మై మనీ అండ్ గో. సో అది తీర్చి ఆ దాహం తీర్చేది కొన్ని సినిమాలు, వెరీ వెరీ మినిమల్ ఫిల్మ్స్. సో అవి వచ్చినప్పుడు వీ గెట్ ఎక్సైటెడ్. ఇప్పుడు సుకుమార్ ఉన్నాడు. తను ఒక్క షాట్ ఇప్పుడు రాజమండ్రి ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే షూటింగ్లో ఉన్నా, గబుక్కని పిలిచాడు రంగస్థలంకి. సార్ ఒక్క షాట్ వస్తారా అని. సుక్కు అయితే వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ ఒక్క షాట్ నిజంగా సినిమాలో సూపర్ ఉంది. నీళ్ళల్లోంచి లెగవటం బేర్ చెస్ట్ ఆ షాట్ బ్యాక్ సైడ్. అది చాలు ఆ ఎలివేషన్కి. సో అది ఇచ్చే ఆనందం మనకి ట్రావెల్ ఇవన్నీ మర్చిపోతాం మనం. సో అది గుడ్ డైరెక్టర్స్తో పనిచేయటం కంప్లీట్లీ వేరు. తెలియని డైరెక్టర్స్తో పనిచేయటం అది ఇంకో రకంగా వేరు. ఓకే. ఎందుకంటే రీసెంట్‌గా 'డెకాయిట్‌లో' గూడా నడివిశేష్ ట్రైడ్ టు డూ దట్ కైండ్ ఆఫ్ పెర్ఫార్మన్స్. నడివిశేష్ కూడా లాస్ట్‌లో ఇలా చనిపోయి ఈ కైండ్ ఆఫ్ ఒక పెర్ఫార్మన్స్ అనమాట. సో దాన్ని గూడా మీ 'అంతఃపురం' పెర్ఫార్మన్స్‌తో కంపేర్ చేసి ఏదో 'జగత్ బాబు డిడ్ బెటర్' అని చెప్పేసి దేర్ ఆర్ మల్టిపుల్ కంపారిజన్స్ అనమాట. ఐ డోంట్ నో దట్. ఓకే. నో అంతఃపురం హ్యాపెండ్ అండి. అది మ్యాజిక్ అది. అది జరగటం అనేది నేను నిజంగా చచ్చిపోయాను. నాకు తెలియకుండానే చచ్చిపోయాను నేను. ఆ మూడ్లో వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళిపోయాను నాకు తెలియదు. కాకపోతే ఈ కట్ చెప్పడి వంశీ ఇంకెంతసేపు చచ్చిపోతాను. సో సో నేనే చెప్పాల్సి వచ్చింది ఫైనల్గా. అది దట్ అండి అన్నీ హ్యాపెన్స్ ఈరోజు. అది ఆ టైంకి ఆ మూడ్కి అది ఇట్ హ్యాపెండ్ అంతే. ఇట్స్ ఎ బెంచ్ మార్క్ సార్. అంటే ఆ కంపారిజన్ అప్పటికి అంటే 2026లో జనాలు ఇంకా 'అంతఃపురం' పెర్ఫార్మన్స్‌ని తీసుకొనొచ్చి 'జగపతి బాబు' రేంజ్ పెర్ఫార్మన్స్ లాగా లేకపోయింది అని కంపేర్ చేసుకోవడం అనేది ఇట్స్ ఎ బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్. యాక్చువల్లీ నేను 4-5 సినిమాలు చూసా అటెంప్ట్. దేర్ ఆర్. బట్ ఇది రీసెంట్ అటెంప్ట్. ఐ కెన్ ప్రౌడ్లీ సే దిస్ వర్క్డ్. వాట్ ఐ డిడ్ వర్క్డ్. ట్రూ సార్. సో అయితే ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా కూడా మళ్ళీ యూ స్టార్టింగ్ యువర్ జర్నీ అగైన్ అంటే ఒక రీస్టార్ట్ లాగా చేస్తున్నారు విత్ 'అడవిశేష్' ఫిల్మే మళ్ళీ. సో
అంటే ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్‌గా మీరు చూస్తున్నారు. ఇప్పటిదాకా ప్రొడ్యూసర్ కష్టాలు ఎలా ఉంటాయి? ఏంటి? ఇప్పుడు ప్రెజెంట్ జన్ మేకింగ్, ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది? అంతా చూస్తున్నారు కదా! సో, వాట్ ఆర్ ద థింగ్స్ లేదా వాట్ ఆర్ ద మిస్టేక్స్ యూ డోంట్ వాంట్ టు రిపీట్? నేను ప్రొడ్యూసర్ నాకు బిజినెస్ తెలీదు కానీ బిజినెస్ మ్యాన్ నేను కాదు. బట్ సునీల్ ఇస్. యాహ్! పేషెన్స్. సో సునీల్ నోస్. అందుకని డబ్బులనేవి సునీల్‌కి అప్పచెప్పేశాను. ప్రొడక్షన్ అనేది నేను చూసుకుంటాను. ప్రొడక్షన్‌లో నిజం చెప్పాలంటే ఐయామ్ ఎ స్ట్రిక్ట్ ఆఫీసర్. ఎందుకంటే నాకు టైమ్ సెన్స్ నాకెక్కువ. అండ్ ఐ ఎక్స్‌పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ ద అదర్స్ ఆల్సో. ఎందుకంటే వెన్ యూ కమ్ టు ద సెట్ యూ హ్యావ్ టు లిసన్ టు వాట్ ద డైరెక్టర్ సేస్. I'm working. For example, as an artist, I'm a worker to the producer and the director. I'm not celebrity అనేది అట్లా ఉంచుదాం పక్కన. బట్ వెన్ ఐమ్ టేకింగ్ మనీ, నా చేతులు ఇట్లా పెట్టినప్పుడు నేను ఇవ్వాలి కదా. సో అది ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఆర్టిస్ట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ వదలా ఉంది. వదలా చేసినప్పుడు నేను భరద్వాజ గారికి చెప్పాను, ఆర్టిస్టులకు కూడా చెప్పాను, ఐ విల్ నాట్ టాలరేట్ లేట్ ఆర్ ఎనీ యాటిట్యూడ్ ఆర్ ఎనీథింగ్. భరద్వాజ గారికి క్లియర్ చెప్పాను, నేను తీసేస్తాను ఆర్టిస్ట్ని. అది మనం షూట్ చేసి కమిట్ అయినా సరే పంపించేస్తాను, వేరే ఆర్టిస్ట్ని పెట్టుకుంటాం మనం. దిస్ ఇస్ ద వే వీ హ్యావ్ టు హ్యాండిల్. లేకపోతే మనం చేయలేము సినిమా. ఎందుకంటే స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్ వేరే ప్రూవ్ అ పాయింట్. అందుకని ఐఎమ్ వెరీ పర్టికులర్ కాబట్టి ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై ప్రొడక్షన్ థింగ్. కాకపోతే యూఆర్ బిడ్డింగ్ ఆన్ వన్ ఫిల్మ్ ఓల్డ్ డైరెక్టర్ సాయి మార్తాండ్. మాతాండ్ లిటిల్ ఆర్ట్స్ నాకు కథ చెప్పాడు, రాజీవ్ క్యారెక్టర్ చేయమన్నాడు. నాకు క్యారెక్టర్ నచ్చింది. మోర్ దెన్ దట్ ఐ లవ్డ్ హిస్ బాడీ లాంగ్వేజ్, ఐ లవ్డ్ హిస్ కాన్ఫిడెన్స్. అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే, నేను 2-3 పాయింట్లు చెప్తే ఒకటి తీసుకున్నాడు, మిగతా 2 నో అన్నాడు. సో దిస్ ఇస్ వాంట్ ఐ వాంట్ ఫ్రమ్ ఎ డైరెక్టర్. నేను చెప్పిందల్లా ఓకే అంటే నువ్వు డైరెక్టర్ అవుతావు, నేను అవుతాను. సో ఐ కుడ్ సీ దట్. అంటే క్యూట్గానే పాపం ముద్దుగానే అట్లా వర్కౌట్ కాదు, నాకు ఇట్లా కావాలని. సినిమా ఇస్ లిటిల్ ఆర్ట్స్ అనేది నాన్ సెన్స్ సినిమా యాక్చువల్లీ, కానీ డెల్ట్ వెరీ వెల్. అంటే నాన్ సెన్స్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ నాట్ సినిమా ఫార్మాలిటీస్ లేవు దాంట్లో. ఏది పడితే అది చేస్తున్నాడు. తను ఏదిగా క్లైమాక్స్ ఏది కాబట్టి అది చేసుకుంటున్నాడు. అది క్లైమాక్సే కాదు, ఇంకా కొంచెం నేనేదో చెప్తే కొంచెం యాడ్ చేశాడు, కానీ అది కూడా లేదు. ఇది క్లైమాక్స్ అయిపోయిందా సినిమా, కానీ అదే బాగుంది. బికాస్ దట్ వాజ్ వర్జిన్. ఆ థాట్స్ బాగున్నాయి, ఆ ప్రాసెస్ బాగుంది. దట్ ఈస్ వాట్ ఐ లైక్ అబౌట్ మార్తాండ్. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నేను ఎప్పుడైతే శేష్ పిక్చర్లోకి వచ్చాడో, శేష్ ఇస్ వెరీ స్మార్ట్ డైరెక్టర్ అండ్ ఈజ్ ప్రొఫెషనల్లీ వెరీ గుడ్, అండ్ ప్రొడక్షన్ వైజ్ ఆల్సో ఈజ్ వెరీ గుడ్. హీ కెన్ థింక్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఆల్ యాంగిల్స్. సో తను మార్తాండ్ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు వర్క్ అనేది తను కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సునీల్ ఇస్ కాన్ఫిడెంట్. వాట్ ఎల్స్ డూ యూ వాంట్? ఓకే. సో వన్ ఈస్ ద పాసిబుల్ లాంచ్ డేట్? తెలీదండి, అది హీరోలు చెప్పాలి, ఇప్పుడు మనకు తెలియదు. అది సునీలును ఆయన చూసుకుంటారు. ఐ డోంట్ గెట్ ఇన్ టు ఆల్ దట్ బికాస్ ఆల్ ఆఫ్ us హ్యావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ అండ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దోస్ థింగ్స్. ప్రొడక్షన్ వరకు అక్కడ స్పాట్లోనే చూసుకుంటా తప్ప ఐ విల్ నాట్ గెట్ ఇన్ టు ఆల్ దీస్ థింగ్స్. సరే, అయితే ఇప్పుడు యాక్టర్గా, ప్రొడ్యూసర్గా కూడా లైక్ యూఆర్ స్టెప్పింగ్ అగైన్ ఇంటూ ఇట్ కాబట్టి గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు అంటే మీరు చెప్పున్నారు, ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ అండ్ పెద్ది అనేవి యువర్ ఫుల్ఫిల్మెంట్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ రోల్స్ ఇవి. సో అండ్ యూ వాంటెడ్ టు వర్క్ ఫర్ మనీ యాజ్ వెల్. సో అది ఇట్స్ లైక్ కంటిన్యూస్ సైకిల్ కాబట్టి. సో ఇక్కడ చూసింగ్ మెటీరియల్ అనేది ఏమైనా కొంచెం మారే అవకాశాలు ఉన్నాయండి నెక్స్ట్ చూసింగ్ మెటీరియల్? అప్పుడు లక్కీగా అండ్ ఇప్పుడు నా టైం మళ్ళీ బెటర్గా ఉంది. Hmm. అది నాకు టైం తెలిసిపోతుందండి, ఎప్పుడు బాగా ఎప్పుడు టైం మారుతూ ఉంటుంది, అందరికీ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఆడే క్రికెటర్ రేపు 100 కొడతారని రూల్ లేదు. డకౌట్ కూడా అవ్వచ్చు. ఇవాళ డకౌట్ కొట్టినట్టు రేపు 100 కొట్టచ్చు. సో అన్నీ మారిపోతూ ఉంటాయి. నోబడీ ఈజ్ పర్మనెంట్, నథింగ్ ఈజ్ పర్మనెంట్. సో బట్ నవ్ ఐ కెన్ సీ ఎ గుడ్ టైం కమింగ్. ఈ జాతకం చెప్పడం కాదు, ఎవడో చెప్పింది కాదు. సో ఇప్పుడు వచ్చే సినిమాలు అటువంటివి వస్తున్నాయి. సో ఐఎమ్ కాన్ఫిడెంట్లీ సైనింగ్. ఓకే. సో యువర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద మ్యూజిక్ ఆల్సో ఐ వుడ్ ఆల్సో లైక్ టు మెన్షన్ దట్ డబ్బులు కరెక్టే ధీరజ్, బట్ ఇప్పుడు కొన్ని సినిమాలకి ఐఎమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే. సో వీళ్ళు పర్సంటేజ్ చేసేస్తాం. ఇప్పుడు నాది మెయిన్ నాకు మంచి పేరు వస్తుంది అనుకుంటే, ప్రొడ్యూసర్ నేను నమ్మితే ఐ విల్ గో పర్సంటేజ్ ఆల్సో. సేఫ్ గేమ్ ఆడతాం. ఎందుకంటే ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉంటే ఇంకో 10 సినిమాలు తీయగలుగుతాను. సో లెట్ us గో దట్ వే అనేది అంటే నేను వెళ్తున్నాను. ఓకే. ఆల్సో సార్, అంటే యూ నెవర్ హ్యాడ్ దిస్ ఇమేజ్ బాక్సింగ్. అంటే ఒక బాక్స్లోనే ఇలాంటి మీరంటే ఒక చట్టం క్రియేట్ చేసుకుని నేను ఎలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ చేయాలి, లేదంటే ఈ కైండ్ ఆఫ్ ఒక ప్యాటర్న్ మీరు ఎప్పుడు ఫాలో అవ్వలేదు ఫస్ట్ నుంచి? వెరీ ఫార్చునేట్ బికాస్ ఫేస్ మోల్డ్ అవుతుంది.
ఫాదర్గా మోల్డ్ అవుతుంది, బ్రదర్గా మోల్డ్ అవుతుంది, విలన్గా మోల్డ్ అవుతుంది. ఐ కెన్ లుక్ లైక్ ఎ పర్వర్టెడ్ ఫెలో, ఐ కెన్ లుక్ ఎట్ సేడెస్ట్ ఫెలో, వాట్ ఎవర్ వర్క్స్ ఫర్ మీ. అన్ని రకాలు వర్క్ అవుతాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ దెమ్, ఐ వోంట్ సే ఎవ్రీథింగ్, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్క్ ఫర్ మీ కాబట్టి. అండ్ ఐ లైక్ ఎక్స్పెరిమెంటింగ్ బికాస్ ఐ గెట్ బోర్డ్. నేను చూస్తే నాకు బోర్ కొడుతుంది. ఎంతసేపు నన్ను నా మొహం నేను అట్లా చూసుకుంటాను. ఐ వాంట్ చేంజ్ టూ. సో దిస్ వర్కింగ్. ఓకే. అంటే మీ పర్స్పెక్టివ్‌లో యూ వాంట్ చేంజ్. బట్ మార్కెట్ పర్స్పెక్టివ్ గాని, ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ గాని డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'కబడ్డీ కబడ్డీ' సినిమా హిట్ అయితే మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఓకే. ఈ కైండ్ ఆఫ్ ఒక కామికల్ ఫిల్మ్స్ మాత్రమే వర్కౌట్ అవుతాయేమో అని ఇమ్మీడియేట్‌గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి నో చెప్పడం గాని, లేదంటే మిమ్మల్ని మీరు కొత్తగా రీఇన్వెంట్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు విత్ దీస్ క్లిషే సొసైటీలో గాని, లేదంటే క్లిషేడ్ కైండ్ ఆఫ్ ఒక ఫార్మాట్‌లో ఫాలో అయ్యే ఒక ఇండస్ట్రీలో గాని ఎంత టఫ్ సార్ అది? నో, ఐ సీ వాట్ ఎవర్ వర్క్స్ ఇస్ ఫైన్. సినిమా ఆడుతుంది, తప్పు చేయలేదు జగపతి బాబు అన్నంత వరకు ఓకే. ఇది ఎందుకు చేశాడు ఈ క్యారెక్టర్ అనేది రాకూడదు. అంతవరకు అది ఆ లైన్ వరకు ఉంటా. అండ్ రెస్ట్ ఆఫ్ ఇట్ సినిమా కోసం నిజంగా ఈ క్యారెక్టర్ కీలకం అనుకుంటే చేస్తాను. సో ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఇష్యూ. అది పెద్ద కాన్ఫ్లిక్ట్ ఉండదు నాకు. But- అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధీరజ్, ఎక్కువ ఆలోచించవసరం లైఫ్ గురించి. దానికి అంత సీన్ లేదు. మనం టూ మచ్ సీన్ ఇవ్వద్దు. సరే, అది నడుస్తూ పోతూ ఉంటుంది, దాని పద్ధతిలో అది పోతూ ఉంటుంది. సో ఐ లీవ్ ఇట్ టు ఫేట్. ఓకే. యాక్టర్‌గా మీకున్న లిమిటేషన్స్ ఏంటి సార్? డాన్స్ వదిలిపోయింది, చేయట్లేదు. అది లేదు. ఐఎమ్ నాట్ ఎ గుడ్ ఫైటర్, పెద్ద ఫైట్స్ కూడా లేవు. సో ఐ డోంట్ నో, ఐ రియలీ డోంట్ నో. అంటే ఉన్న 2 లిమిటేషన్స్ ప్రాబ్లం అయ్యాయి. ఇప్పుడు అది లేదు కాబట్టి డోర్ పెట్టేసారా కొందరు? ఆ, ఓకే. అంటే ఇప్పుడు ఏదైనా ఒక సీన్ మీకు చెప్పినప్పుడు దిస్ ఈస్ ద లిమిట్ మాక్సిమం ఐ కెన్ గో విత్. ఇప్పుడు అది విలనిజం కావచ్చు, లేదంటే అది ఎంపతి ఫ్యాక్టర్ కావచ్చు, లేదంటే వాట్ ఎవర్ ఇట్ కెన్ బి ఒక ఎమోషన్‌లో. సో వాట్ ఈస్ ద మాక్సిమం లిమిట్ యూ కెన్ గో? నో అది సీన్ డిమాండ్ అయితే అన్లిమిటెడ్ వెళ్ళిపోతాం. ఓకే. ఇక ఇక నేను ఆలోచించను. అంటే ప్రాణం పోతుంది అనుకున్నా వెళ్ళిపోతాను. అది పోయినా పర్లేదని అలా ఆలోచించను. ప్రాణం ఉందా, పోతుందా లేదా. దెర్ ఆర్ సీన్స్ హావ్ డన్ లైక్ దట్, విచ్ అది డైరెక్టర్ నమ్మాలి. అది అక్కడ అవసరం ఉండాలి. అవసరం లేకపోతే అతను చెప్పేదానికంటే 30% చేస్తాను. డైరెక్టర్ మీద నమ్మకం లేకపోతే 30% చేస్తాను. నమ్మకుంటే 100% పని అయిపోయిందని నమ్మకుంటే 100% ఇస్తారు. నమ్మితే ఇక ప్రాణం ఇచ్చేస్తా. ఓకే. లేకపోతే నా కన్విక్షన్ రాదు. నేను అట్ట యాక్ట్ చేయలేను. ఐఎమ్ నాట్ అన్ యాక్టర్. ఐఎమ్ డైరెక్టర్స్ యాక్టర్. డైరెక్టర్కి విషయం లేకపోతే నాకేముంటుంది. ఎగ్జాక్ట్‌లీ సార్. నాకు ఎందుకంటే మీరు ఇంటర్వ్యూస్‌లో గాని, లేదంటే ఈవెన్ ప్రెస్ మీట్స్‌లో గాని, ఈవెంట్స్‌లో గాని ద వే యూ రెస్పాండ్ టు అది యాంకర్ పార్ట్ అవ్వచ్చు, లేదంటే ఎవరైనా ఒక స్పీచ్ అవ్వచ్చు. నీకు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అంటే పర్లేదు వాళ్ళు బానే మాట్లాడుతున్నారంటే కొంచెం ట్రూత్‌ఫుల్‌గా మాట్లాడుతున్నారంటే ఒక రకంగా ఉంటాయి ఫేస్ ఎక్స్‌ప్రెషన్. వాళ్ళు ఏమన్నా కొంచెం మోసేస్తున్నారు ఏమన్నా అనంగానే మొహం ఒక రకంగా పెడేస్తారు ఫేస్. నేను 2, 3 ఈవెంట్స్‌లో చూసి ఈళ్ళు ఇంత ఔట్ స్పోకెన్ గదా! అంటే ఫేస్‌లో ప్రతీదీ తెలిసిపోతుంది గదా! సో యాక్టింగ్ వరకు ఓకే. బట్ ఇప్పుడు ఇంటర్నల్ మీటింగ్స్ ఉంటాయి. ఇండస్ట్రీ మామూలు ఫ్రెండ్‌షిప్ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. లేదంటే మామూలు ర్యాండమ్‌గా బయట మీటింగ్స్ అవి ఉంటాయి. అక్కడ ఎలా హోల్డ్ చేస్తారు ఈయన అసల అంటే ఇష్టం లేదు అనేదాన్ని మొహంలో కనిపించకుండా ఎలా కవర్ చేస్తారు అనేది నాకు బిగ్గెస్ట్ క్వెషన్. నాకున్న అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ అదే తెలిసిపోతుంది. నా ఫేస్లో తెలిసిపోతుంది. ఇతనికి బోర్ కొడుతుంది అంటే ఇప్పుడు నేను ఫంక్షన్కి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ 3-4 అవర్స్ నేను కూర్చోలేదు. నాకు బోరే, ఏ ఫంక్షన్ అయినా సరే. అక్కడికి వెళ్ళి నేను మొహమాట పెట్టుకుంటే సినిమా ఫ్లాపా, ఏంటిటా ఉన్నాడు, ఇంత డల్గా ఉన్నాడు, లేకపోతే ఎవరు పట్టించుకోవట్లేదు ఇతను ఎందుకంటే ఉసురు మంది ఉన్నాడు, ఈ టైప్లో ఉంటుంది. సో అందుకని టోటల్గా మానేశారు. అంటే ఇవాళ ఒకరోజు టోటల్గా మన అందరికీ కలిసేసి వెళ్ళిపోతా. అలాగే చెప్పేసి ఆ ఫంక్షన్స్ పిలవద్దు, నేను రాను, అందరికీ చెప్పేస్తా నేను ఏ ఫంక్షన్కి రాను. ఒక సినిమాకి వెళ్ళి ఇంకో సినిమాకి వెళ్ళిపోతే దీనికి రాలేదంటే ఫ్లాప్ అయ్యాం సినిమా. ఈ టాక్ ఎందుకు మనకి, దేనికి వెళ్ళకపోతే బెస్ట్. ఓకే. ఎందుకంటే మీరు మధ్యలో కొన్ని సినిమాల్ని అంటే సినిమాలో మీరు యాక్ట్ చేయకుండా కూడా కొన్ని సినిమాలు ప్రమోట్ చేస్తారు. లైక్ 'రచయిత' అనే ఒక సినిమా గాని, లేదంటే 'ఎఫ్‌సీయూకే'లో యూ బిలీవ్డ్ ఇట్ ఐ డోంట్ నో వై అనేది. బట్ ఆ సినిమాని మీరు ఎందుకో బాగా బిలీవ్ చేశారు సార్ అసలు 'ఎఫ్‌సీయూకే' ఫిల్మ్‌ని. బిలీవ్ కంటే సాగర్ కోసం చేశాను. అతను బేసిక్లీ ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఐ బిలీవ్ ఇన్ ద డైరెక్టర్, నాట్ ఇన్ ద కాన్సెప్ట్. ఓకే, లెట్ అస్ సీ అనేది ట్రయల్ వేసాం. ఇట్ డెంట్ వర్క్. యాహ్! అంటే డిడ్‌ంట్ వర్క్ అంటే కూడా అంటే వై 'జగత్ బాబు హ్యాస్ టు డూ ఇట్' అనేది బిగ్గర్ క్వెషన్ నాకది. అవును, కొన్ని సినిమాలు గూఫ్ అప్ అవుతాయి. ఆల్సో హ్యూమన్ ఎర్రర్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ సంథింగ్ దట్ హ్యాపెన్స్. అంటే చాలా సినిమాలు ఉంటాయి. ఉంటాయి. బట్ ఇవి బాగా గుర్తుండిపోయినాయి అనమాట. మీరే దాన్ని ఒక సినిమాకి ఏకంగా పాదయాత్ర చేశారు మీరు.
సినిమాని ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి. అదే అది ప్రచేత నేను లేని కూడా లేని దాంట్లో అడిగాడు చేశాను. అది కొన్ని అలాంటివి మీ థాట్స్ కానీ లేదంటే మీ డెసిషన్స్ కానీ కొంచెం షాక్ ఇస్తాయి. అది ఐ డెడ్ ఇట్ ఐ డోంట్ రిగ్రెట్ దట్. అదే తను అడిగాడు సినిమా అని నమ్మాను చేశాను అంతే. తన కోసం చేశాను. అండ్ వాట్ ఈస్ దర్ ఎఫ్సియూకే ఐ అగ్రీ వాట్ యూ సెట్. దెర్ ఆర్ ఫ్యూ ఫిల్మ్స్ ఐ అగ్రీ అవి చేసి ఉండకూడదు, అలాంటి సినిమాలు మాత్రం చేయి. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు మీకు 'పెద్ది' లాంటి ఒక సినిమాతో యూ సీక్ వాలిడేషన్ ఫర్ ఇట్ యాజ్ వెల్? ఫర్ 'పెద్ది'? పెద్ద బై డిఫాల్ట్ ఇట్ ఈస్ వాలిడేటెడ్. ఇట్ ఈస్ వ్యాలిడ్. అది ఆల్రెడీ అయిపోయింది, దాని సక్సెస్ అయిపోయింది. మన విజయ్ తమిళనాడులో ఎట్లా డిసైడ్ అయిపోయడం ముందు మనం ముందే డిసైడ్ అయిపోవచ్చు. నెంబర్ ఆఫ్ సీట్లు ఎక్కువే వస్తాయి దీనికి, మెజారిటీ వస్తుంది 100%. ఓకే. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. We are also looking forward for the film. Okay, thank you. Thank you very much, Dhira. థ్యాంక్ యూ. Okay, well.